యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆదరణకరమైన మాటలు మరి ఉదయాన్నే మనకు వినిపిస్తున్నాడండి. మరి మనం లేచి మొదటి జామునే వాగ్దానాలు చదవాలి, బైబిల్ చదవాలి. అప్పుడే మరి మొదటి జాము దేవుడు మనతో మాట్లాడుతున్నాడనే మనం నమ్మాలి, విశ్వసించాలి. ప్రతిదీ కూడా నమ్మాలండి. నమ్మినప్పుడే అవి మన జీవితంలో నెరవేర్పు అనేది కలిగిస్తాడనమాట. మరి మరణం నుండి మన ప్రాణాన్ని తప్పిస్తాడంట. మరి కన్నుల నుండి కన్నీళ్ళు రాకుండా, మరి జారిపోకుండా, మరి అలాగే పాదాలు తొట్టిల్లిపోకుండా, మరి పాదాలను జారిపోకుండా ఎన్నిటి నుంచి కూడా మనల్ని తప్పిస్తానని మాట ఇస్తున్నాడు. మరి ఇవి నీ జీవితంలో జరగాలి అని అంటే నువ్వు కూడా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలని కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి. మరి ఆ కన్నీటి ప్రార్థన నీకు ఎంతో బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, నీకెంతో ఆదరణ ఇస్తుంది, నెమ్మదినిస్తుంది. మరి ఇన్ని రకాలుగా దేవుడు నిన్ను ఆదరిస్తానని మాటిస్తున్నప్పుడు మరి మొదటి జామున లేచి ప్రార్థన చేయటానికి మరి నీకేంటి ఇబ్బంది? ప్రార్థన చేయాలి లేచి. మరి అవి పొందుకోవాలనుకుంటే మనము కూడా మన వంతు ప్రయత్నం చేయాలి కదా. మరి అలాంటప్పుడు మొదటి జామున లేచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి, నేర్చుకోవాలి. మరి మనం పడకల దగ్గర నుంచి లేచింది మొదలుకొని మళ్ళీ పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మరి ఆ సమయం లేనప్పుడు నువ్వు ఏదైనా జాబ్ చేస్తున్నావా, లేదంటే ఏదైనా పని చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, అలాంటి స్థితిలో మైండ్లోనే ధ్యానించుకుంటూ ఉండాలి. చిన్న చిన్న వాగ్దానాలు మైండ్లో పెట్టేసుకొని ధ్యానించుకుంటూ ఉంటే నీకు ఆ పనిలో ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా అందులో నీకు మేలే జరుగుతుంది, కానీ కీడు అనేది దేవుడు నీకు తలపెట్టడు అనమాట అండి. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.